హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నాను. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అలాగే నేను మీ ఫీలింగ్స్ ఏదో చెక్ చేస్తాను. సో అప్పుడు మీ ఫీలింగ్స్ రెజొనేట్ అయితే మీరు ఈ రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ చాలామంది మీ రీడింగ్స్లో ఇలా చెప్పారు, అలా జరుగుతుందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ ఖచ్చితంగా మీరు పాజిటివ్గా ఉండండి. ఇది జనరల్ రీడింగ్స్ కదా, అందరికీ రెజొనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ రీడింగ్స్ పాజిటివ్గా ఉంటే క్లైమ్ చేసుకోండి. సో క్లైమింగ్ అంటే మీరు అనుకోవడం అనమాట. కింద మీరు ఒక కామెంట్ పెట్టినా కూడా ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని. సో మీకు కొంచెం రెజొనేట్ అయిపోతుంది అనమాట. మీకు మీకు అంటే మీకు వర్తిస్తాయి. సో ఫ్యూచర్లో అన్న ఈ వీడియోలో చెప్పినట్లు మీకు జరుగుతుంది. సో బీ పాజిటివ్. చెప్పాను కదా, మీరు ఏమి అనుకుంటే అవే జరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అఫర్మేషన్. అండ్ అది ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో వన్ టెక్నిక్. సో మీరు రీడింగ్స్ పాజిటివ్గా వచ్చింటే క్లైమ్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. మీకు ఇంకా నిజంగా మీకు చాలా డౌట్స్ ఉంటే మీరు అప్పుడు ఖచ్చితంగా మీకు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలండి. అంటే మీరు నిజంగా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇట్లా అవుతున్నది మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే జనరల్ రీడింగ్స్లో కాదండి, మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి. సో మీరు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. సో కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు రీడింగ్ నేను మీ పర్సన్ ఎలా ఉన్నాడు, తన ఫీలింగ్స్ ఏంటి, అండ్ అలాగే మీ గురించి ఏమనుకుంటున్నాడు, మీ గురించి ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, నెక్స్ట్ యాక్షన్, మీకు ఒకవేళ మీరు సపరేషన్లో ఉంటే మీకు రీయూనియన్ ఉందా, రీయూనియన్ ఉంటే ఎన్ని డేస్లో అవుతుంది, లేకపోతే ఎన్ని మంత్స్లో అవుతుంది. సో ఆ విషయం అంతా ఈరోజు ఈ రీడింగ్స్లో చూద్దాము. చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. ఓకే, నైస్. ఓకే, మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చి చాలా బాగున్నాయండి. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. మీకు ఏదో ఒక మంచి థాట్ అయితే వచ్చిందండి. మీకు ఒక గాడ్ అయితే ఒక ఆఫర్ ఇస్తున్నాడు, మీకు ఒక ఆలోచన వచ్చింది. సో మేబీ బై దిస్ వీడియో మీకు చాలా ఒక ఒపీనియన్ అయితే వచ్చింది మీ పర్సన్ మీద. అందుకని గాడ్కి అంటే మీ పర్సన్ గురించి ఒక ఒపీనియన్ వచ్చినట్లుంది. సో మీరు గాడ్కి ప్రే చేస్తున్నారనమాట. మీకు చాలా న్యాయం జరగాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి అని మీరు గాడ్కి ప్రే చేస్తున్నారు. అలాగే మీరు పేషెన్స్గా ఉన్నారనమాట. సో మీ పర్సన్ దగ్గరికి మీరు స్టెబిలిటీ ఇవ్వాలి, మీ పర్సన్కి స్టేబుల్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో మేబీ ఈ వీడియోస్ వలన మీకు మీ పర్సన్ గురించి ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఓకే, నా పర్సన్ గుడ్ పర్సన్ అని ఒక ఇంప్రెషన్ అయితే వచ్చింది. అందుకని మీరు గాడ్కి ప్రే చేస్తున్నారు, జరిగిపోయిందేదంతా జరిగిపోయింది. సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి గాడ్, మాకు ఒక న్యాయం చేయండి అని మీరు చాలా టెంపరెన్స్ అంటే చాలా ఓపిక్గా ఉన్నారనమాట. ఓకే, సో టైం కోసం ఎదురు చూస్తున్నాడు. మీకు ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా హీల్ అవ్వాలి అని, మీ మైండ్లో ఎన్ని గందరగోళాలు ఉన్నా కూడా హీల్ అవ్వాలి అని చూస్తున్నారు. లేకుంటే మీ పార్ట్నర్తో ఎన్ని గొడవలు జరిగినా కూడా దాని నుంచి అన్నీ మర్చిపోవాలి, అంత హీల్ అవ్వాలి అని చూస్తున్నారు. సో ద కింగ్ ఆఫ్ పెంటకల్స్ లాగా చాలా కూల్గా, కామ్గా, రిజర్వ్డ్గా ఉన్నారనమాట.
సో, మీకు ఒకవేళ మీకు వాళ్ళు మీ పార్ట్నర్ ఒక బ్యాక్ స్టాబ్ చేశారు, లేకపోతే మిమ్మల్ని మోసం చేశారు అన్న థాట్స్ ఉన్నా కూడా వాటన్నింటినీ మర్చిపోవాలి. ఇంకా దట్ ఈస్ నాట్ ట్రూ. అదంతా బ్యాడ్ ఫీలింగ్స్, అవన్నీ మర్చిపోవాలి అన్నట్లు ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఉన్నారు. ఓకే. రీయూనియన్ కావాలి అని, మీ ఫ్యామిలీ ఉండాలి అని. సో, మీ థాట్స్ అయితే చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. ఇక్కడ మీ థాట్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఇక్కడ ఏ ఏ రాశులు వస్తాయంటే మీన రాశి వస్తుంది, మిథున రాశి వస్తుంది, కర్కాటక రాశి వస్తుంది, అలాగే ధనస్సు రాశి వస్తుంది, సాజిటేరియస్ అనమాట. సాజిటేరియస్, జెమిని, పైసెస్, క్యాన్సరు, అలాగే అలాగే ఈ తులా రాశి వస్తుంది. ఓకే. వృషభ రాశి వస్తుంది, లిబ్రా, వృషభ రాశి, టారస్, అలాగే సింహరాశి, మేషరాశి కూడా ఉంది. సో, ఈ రాశులన్నీ మీకు మీకు కానీ మీ పర్సన్‌కి చెందినవైతే మీరు ఈ కంటిన్యూ మీకు చాలా రెజొనేట్ అవుతుంది అండి. సో, మీరు కంటిన్యూ చేయొచ్చు ఈ వీడియో చూడటము. ఓకే. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ మీద. ప్లీజ్ గివ్ మీ ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ అండ్ మై వ్యూవర్స్. ప్లీజ్ గివ్ మీ feelings of my partner. Please give me feelings of my viewers partner. Please give me feelings of my viewers partner. Okay. ఓకే. మీ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా మంచి ఒపీనియన్‌లో ఉన్నాడండి. చాలా అంటే చాలా మంచి ఒపీనియన్‌లో ఉన్నారు. మీ పార్ట్నరు చాలా ఎమోషనల్‌గా ఉన్నాడనమాట మీ మీద. మీకోసం ప్యాషనేట్‌గా వెయిట్ చేస్తున్నాడు. ఒక క్లారిటీ వచ్చింది మీ మీద. మీ మీద ఒక క్లారిటీ వచ్చింది. అలాగే మీకు ఒక ఆఫర్ చేయాలి, మీకు మంచి ఆఫర్ చేయాలి, మీ దగ్గరకు వచ్చేయాలి అని ఉన్నాడనమాట. ఫీలింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మీకోసం వెయిట్ చేస్తున్నాడు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్‌కి. మీరే సన్‌షైన్ అనుకుంటున్నారు. మీ గురించి ఆలోచనలు, మీ మీ మెమరీస్‌లో మీ పాస్ట్‌లో జరిగినటువన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. దానికోసమే వర్కౌట్ చేస్తున్నారనమాట. మీ దగ్గరికి వచ్చేయాలి అని చూస్తున్నారు. ఒక డెసిషన్ తీసుకున్నారు. వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. అపాలజీ చెప్పాలి అనుకుంటున్నాడు. ఓకే. చాలా అంటే చాలా బాగున్నాయి. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా దే ఆర్ అమేజింగ్ అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఇంకా మీ గురించి. ఓకే. మీ పార్ట్నర్ నెక్స్ట్ ఇంటెన్షన్స్ ఏవో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ నెక్స్ట్ ఇంటెన్షన్స్, current intentions. Universe please give me my viewers partner current intentions on them. Please give me my viewers partner current intentions on my viewers. Okay. ఓకే. ఇంటెన్షన్స్ అంటే ఎలా ఉన్నాయి అంటే, మీతో ఒక ఫ్యామిలీ పెట్టాలి ఇంటెన్షన్స్. మీతో ఒక ఫ్యామిలీ పెట్టాలి. బట్ దానికోసం తను ఏం చేయలేకపోతున్నాడు. నేనేం చేసినా ఏదన్నా బ్రేక్ అయిపోతుందేమో, నేను ఏం చేసినా కూడా అది వర్కౌట్ అవుతుందో లేదో. ఇంటెన్షన్ అయితే మీ దగ్గరికి ఆఫర్ చేయాలి అని, కానీ మీరేమైనా బ్యాక్ స్టాప్ చేస్తారా, మోసం చేస్తారా అనే చిన్న డౌట్స్ ఉన్నాయి. బట్ ఇంటెన్షన్స్ అయితే మీతో కలిసి ఫ్యామిలీ పెట్టాలి అని. బట్ చూస్తాను ఈ 3 కార్డ్స్‌కి నేను ఏమంటారు క్లారిటీ అడుగుతాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ది టవర్. Please give me the clarification for tower card. Please give me the clarification for tower card.
ఓకే. యాక్చువల్‌గా తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే, మీ మీద చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాడు. సో, అందుకని ఎప్పుడు ఎమోషనల్‌గా ఉండకూడదనమాట. ఎమోషనల్‌గా ఎందుకు ఉండకూడదు అంటే, మనము కోపంలో గానీ, ఎమోషనల్‌గా ఉన్నప్పుడు గానీ ఆహ్, ఫాల్స్ ప్రామిసెస్ చేస్తామనమాట. సో, ఫాల్స్ ప్రామిసెస్ అవి జరగని పనులని మనం చెప్తూ ఉంటాము. అలాగా తను ఏమనుకుంటున్నాడు అంటే, చాలా ఎమోషనల్‌గా ఉన్నాడు కదా! సో, బ్లైండ్‌గా వెళ్ళి మీ దగ్గరికి వచ్చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ అది జరుగుతుందో, జరగదో, అంతే సడెన్‌గా జరిగిపోతే మళ్ళీ అది వర్కౌట్ అవుతుందో, అవ్వదో అన్న చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. బట్ ఏదో ఒకటి మార్చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్ ఉండకూడదు. బ్లైండ్‌గా వెళ్ళి మీ 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 మీతో మ్యారేజ్ చేసుకోవాలి. బ్లైండ్‌గా అన్నీ జరిగిపోవాలి అని సడెన్‌గా చేసేయాలి అని చూస్తున్నాడు కానీ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. మరి లేదు ఇవంతా జరగదేమో. సో, మళ్ళీ థర్డ్ పార్టీ ఉంది. అవన్నీ జరగదు అని తను చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడనమాట. ఓకే. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ సోర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ సోర్డ్స్. ఓకే. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అదే మీరు చాలా ఇండిపెండెంట్. అంటే మీ గురించి ఏమనుకుంటున్నాడు అంటే, మీరు చాలా ఇండిపెండెంట్. మీకు తన అవసరం లేదు. సో, మీకోసం ఎంత వచ్చినా కూడా మేబీ మీరు మీరు మీ స్వార్థంగా ఉంటారు. అని ఆ విధంగా కూడా చూసుకోవచ్చనమాట. లేకపోతే మీ దగ్గర ఏదో థర్డ్ పార్టీ ఉందండి. సో, ఆ థర్డ్ పార్టీ వలన అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే, ఆ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ చేసే పనుల వలన, తన యొక్క ట్రిక్స్ వలన మీ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే ఏదో ఒకటి జరిగింటుందండి. ఆ థర్డ్ పార్టీ మాటల్లోనే తనని బంధించేస్తుందనమాట మీ పార్ట్నర్‌ని. సో, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లుంది. అందుకని ఆ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్‌ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. సో, అందుకనే తను మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఆ థర్డ్ పార్టీ చాలా ఎలాంటి పర్సన్ అంటే, ఒక ఇండిపెండెంట్‌గా తన కోసం స్వార్థపరురాలనమాట. అటువంటి పర్సన్ అనమాట. మీ పర్సన్‌ని కట్టడి చేసేసింది. ఇంకా ఏదో మాటల్లోని లేకపోతే సంథింగ్ ఏదో చేసేసి, సో, ఇంకా మీ దగ్గరికి రానివ్వకుండా ఒక అడ్డుపడుతోంది. బట్ మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్‌కైతే చాలా ఉంది. బట్ సంథింగ్ ఏదో ఆ థర్డ్ పార్టీ వలన యువర్ పర్సన్ మాత్రము చాలా ట్రిక్‌లో పడిపోయాడనమాట. ఏం చేయలేని పరిస్థితి. ఓకే. ప్లీజ్ గివ్ మీ the one code for clarification code for 10 of pentacles. Universe, please give me one clarification code for 10 of pentacles. Please give me one clarification code for 10 of pentacles. ఓకే. మీతో బ్లైండ్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిండేదే వచ్చింది. మీతో బ్లైండ్‌గా ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో చేర్చుకోవాలి. అది చాలా అంటే చాలా ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఒకటి డిసైడ్ అయిపోయినాడండి. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని వదులుకొని మీ దగ్గరికి రావాలని డిసైడ్ అయిపోయాడు. ఫ్యామిలీ పెట్టుకోవాలి అని డిసైడ్ అయిపోయాడు. సో, మిమ్మల్ని లాస్ట్‌గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి అపాలజీ చెప్పాలి అనుకుంటున్నాడు. మాట్లాడాలి అనుకుంటున్నాడు. సో, ఆ విధంగా అన్నీ అంటే పాజిటివ్, ఇది రియల్‌గా పాజిటివ్ రీడింగే అండి. బట్ ఆ థర్డ్ పర్సన్ వలన మీరు అంటే మీరు కాదు, మీ థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్ స్టక్‌గా ఫీల్ అవుతున్నాడనమాట. దే ఆర్ ఫీలింగ్ స్టక్. సో, ఎమోషనల్‌గా అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అందుకని ఏం చేయలేకపోతున్నాడు. బట్ సడెన్‌గా మీ దగ్గరికి రావాలి, థింగ్స్ అన్నీ చేంజ్ చేయాలి అని ఉన్నాడనమాట. ఓకే. సో, ఇది అండి మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ అయితే ఇది. సో, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ మీ దగ్గరికి రావాలి. బట్ దే ఆర్ కంట్రోల్డ్ బై థర్డ్ పార్టీ. వాళ్ళని థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తుంది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీలో పర్సనే అవ్వచ్చండి. ఎందుకు అంటున్నాను అంటే, ఇది ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది. సో, ఆ థర్డ్ పార్టీ నన్ అదర్ దాన్ వాళ్ళ
వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టరు. సో అలాగా ఎందుకంటే నాకు ఫీమేల్ కార్డ్ వచ్చింది కాబట్టి అలా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్. Okay, very nice. Wow. బ్యూటిఫుల్ రీడింగ్ అండి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. బ్యూటిఫుల్ రీడింగ్. మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షను చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రాబోతున్నాడు. ఆల్సో ఇక 2 ఆఫ్ కప్స్ ఉన్నాయి. మీ పర్సన్ మీరు ఎలా ఆలోచిస్తే మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. మీరు మిర్రరింగ్ చేసుకుంటున్నారనమాట. బీ పాజిటివ్. మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్కి కూడా అలాంటి వైబ్రేషన్సే వెళ్తాయి. తను ఇంకా ఫాస్ట్గా వస్తాడు మీకోసం. తను ఏమంటున్నాడంటే మీకోసం తను స్టాక్ చేస్తున్నాడు అనమాట. మీ దగ్గరికి రావాలి అని తను చాలా స్టాక్ చేస్తున్నాడు. సో మీతో ఫ్యామిలీ అనేది చాలా అంటే చాలా సడన్గా పెట్టేస్తాడండి. మీతో చాలా అంటే చాలా సడన్గా ఫ్యామిలీ పెట్టేస్తాడు. సో మీరు చూడు పాస్ట్ కూడా అంతా అలాగే జరిగిపోయింది. సో లేకుంటే ఇంకో విధంగా మీతో ఫ్యామిలీ స్టార్ట్ చేయటానికి వాళ్ళ ఫ్యామిలీనే సడన్గా ఆపేసిందనమాట. వాళ్ళ ఫ్యామిలీలో పర్సనే తనని కట్టడి చేసింది. సో వాళ్ళ ఫ్యామిలీలో పర్సన్ వల్లనే తను ఏది డిసైడ్ కాలేకపోయినాడు. మిమ్మల్ని లాస్ట్ ఫీల్ అయ్యాడు. సో ఇదంతా మీ పార్ట్నర్ ఫ్యామిలీ పర్సన్సే మీకు మీ థర్డ్ పార్టీ అండి. థర్డ్ పార్టీ ఇంకా ఎవరో కాదు, మీ పర్సన్ కుటుంబ సభ్యులే. ఇంకా వేరే పర్సన్ అయితే కాదు. మీరిద్దరు సోల్ మేట్స్. సో మీకోసం మీ పార్ట్నర్ చాలా ఫాస్ట్గా రాబోతున్నాడు. సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావడానికి టైం లైన్ ఎంత పడుతుంది అని అడుగుతాను. సో ప్రస్తుతానికైతే మీకోసం మిమ్మల్ని మీకు తెలియకుండానే మీ గురించి అన్నీ తెలుసుకుంటున్నాడు. సో ఎలా రావాలి మీ దగ్గరికి అనేసి అన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటున్నాడండి. సో బీ హ్యాపీ. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఇది చాలా పాజిటివ్ రీడింగ్ అండి. చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ పార్ట్నర్కి రియూనియన్ ఎప్పట్లో ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ ది టైమ్ లైన్. ప్లీజ్ గివ్ మీ ది టైమ్ లైన్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్ రియూనియన్. Please give me the timeline for my viewers and my viewers partner reunion. Please give me the timeline. మా వ్యూవర్స్ పార్ట్నర్కి వ్యూవర్స్కి ఎప్పట్లో రీయూనియన్ ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ ద టైమ్ లైన్. ప్లీజ్ చెప్పండి, టైమ్ లైన్ చెప్పండి. ఎప్పట్లోగా మా వ్యూవర్స్ పార్ట్నర్కి రీయూనియన్ ఉంటుంది. Okay, please give me the timeline clearly, universe. Please give me the timeline for the reunion of my viewers and my viewers partner. Please give me the timeline of my viewers and viewers partner. ఓకే. మీకు కొంచెం పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా ఆలోచించండి. మీకు మ్యాక్సిమం ఒక 15 డేస్, 17 డేస్ ఆర్ 15 డేస్ ఆర్ 17 డేస్, లేదంటే మ్యాక్సిమమ్ మీకు 4 మంత్స్లో
4 మంత్స్‌లో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేస్డ్ ఆన్ దిస్ చూస్తుంటే మీరు ఎక్కువ మకర రాశి కనిపిస్తున్నారు అండి. మకర రాశి, క్యాప్రికార్న్, తర్వాత తులా రాశి, లీబ్రా, తర్వాత కన్యా రాశి, విర్గో, వృషభ రాశి కూడా కనిపిస్తోంది. సో, ఇవండి మీ రాశులు. వృషభ రాశి, టారస్. సో, ఈ రాశులు మీకు కనిపిస్తున్నాయి. సో, కొంచెం టైం పట్టినా కూడా మీకు రీయూనియన్ అయితే ఉంది అండి. మీకు ఇంకా అది క్లారిటీగా ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా కావాలంటే ఇది జనరల్ రీడింగ్స్ అండి. ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, మీకు నిజంగా చాలా క్లారిటీగా తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా చెప్పించుకోవాలి. అలాగే ఆహ్, ఆహ్, ఇది ఇవి నేను ఇవి జనరల్ రీడింగ్సే కాబట్టి మీరు పాజిటివ్‌గా వస్తే పాజిటివ్‌గా తీసుకోండి. నెగెటివ్‌గా వస్తే మీరు అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. దీస్ ఆర్ రియల్లీ వెరీ జనరల్ రీడింగ్స్. మీరు పాజిటివ్‌గా వస్తేనే క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఆహ్, ఈ ఈ ఈరోజు రీడింగ్‌లో మాత్రము మీకు థర్డ్ పార్టీ ఉందండి. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ. సో, ఆ ఫ్యామిలీ నుంచి ఎప్పుడైతే మీ పర్సన్ దూరం అయిపోతాడో, ధైర్యంగా ఎదిరించేస్తాడో అప్పుడు మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుంది. సో, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందనమాట. అందరికీ ఒకే టైంలోనే రావాలి అని ఉండదు. బట్ రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది మీ ఇద్దరు కలవటానికి ఈరోజు చేసిన రీడింగ్స్‌లో. సో, కొంచెం పాజిటివ్‌గా ఉండండి. మీ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ పర్సన్‌కి మీరు పంపిస్తూ ఉంటే, ఎందుకంటే మీరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు. సోల్‌మేట్స్ కార్డ్ వచ్చింది. మీరు మిర్రరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు చాలా పాజిటివ్‌గా ఉండండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని యూజ్ చేయండి. సో, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే మీ పనులన్నీ కూడా తొందరగా జరిగిపోతాయి. సో, ఇదే నేను చెప్పదలుచుకుంటున్నానండి. థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ ఇంకా వెళ్ళిపోయాడు. దాని నుంచి రికవర్ అయిపోయారు అంటే అప్పుడు మీ దగ్గరికి మీ పర్సన్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాడు. ఎందుకంటే మనకు నైట్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే అది చాలా నెక్స్ట్ యాక్షన్ అనమాట. చాలా ఫాస్ట్‌గా వచ్చే కార్డు. సో, మీరు చాలా పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో, ఇదే అండి ఈరోజు రీడింగ్స్. అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించాను. సో, మీరు కావాలంటే కాంటాక్ట్ చేయండి. అలాగే మీ రీడింగ్స్ ఈరోజు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.